వసంతమికపై రానని అన్న కోయిల రాగం ఆపేన, చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా. ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు, నోరారా పిలిచి చూడు. నీ బాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి బదులిస్తుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది. అంతా శుభమే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరున చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు తరలివచ్చారు. అండ్ ప్రత్యేక కృతజ్ఞతలు మా చాగళ్ళు ప్రేక్షకులందరికీ. మీరు అందిస్తున్న సపోర్ట్ అమోఘం. అండ్ ఇప్పటివరకు ఏ ఊర్లో రాని రెస్పాన్స్ మీ అందరి దగ్గర నుంచి వచ్చింది మాకు. సో చాగళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా గండికోట చెరువుకు చెందిన మధుసూదన్ రావు గారు చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోవడంతో జీవితంతో పోరాడుతూ ముందుకు సాగుతూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. అండ్ అలాగే మంగమ్మ అనే ఒక ఆవిడ్ని ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఆవిడికి మాట్లాడలేరు, చెవులు వినిపోవు. మధుసూదన్ రావు గారికి ఆరోగ్యం క్షీణించడంతో పాటు వాళ్ళకి పుట్టిన బిడ్డకి కూడా అదే సమస్య. ఆ బిడ్డకు కూడా మాటలు రావు, చెవులు వినపడవు. సో ఇలాంటి పరిస్థితుల్లో తన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా తన పిల్లాడి కోసం, తన భార్య కోసం ఏదైనా చేయాలి, తనకంటూ ఏదైనా ఆదరణ దొరికితే తను కూడా కష్టపడి పనిచేయగలను అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వారిని ఇక్కడికి పిలిచే ముందు వారి గురించి ఒక ఏవి ప్లీజ్. పదిహేనేళ్ల వయసులోనే జన్మనిచ్చిన తల్లిదండ్రులను కోల్పోయిన మధుసూదన్ రావు తోడబుట్టిన తమ్ముడితో కలిసి బ్రతుకు పోరు మొదలుపెట్టాడు. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కన్నట్టుగా బ్రతుకు తెరువు కోసం గుళ్ళో పనిచేయడం మొదలుపెట్టాడు. తర్వాత కొన్నాళ్లకు టైలరింగ్ వృత్తి నేర్చుకోవడం కోసం ఒకచోట పనిలో చేరాడు. 9 ఏళ్ల పాటు అతను గమనించి ఆకళింపు చేసుకున్న పనిని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టి టైలరింగ్ వృత్తిని జీవనోపాధిగా ఎంచుకున్నాడు. జీవితమంటూ మొదలయ్యేసరికి తనకంటూ ఒక కుటుంబం ఉండాలనే తలంపుతో పుట్టుకతోనే చెవిటి మూగ అయిన మంగమ్మను ఆదర్శ వివాహం చేసుకున్నాడు. మంగమ్మకున్న వైకల్యం కారణంగా కాపురంలో ఇద్దరి మధ్య పూర్తి అవగాహన ఏర్పడలేకపోయింది. ఇక పుట్టిన బిడ్డ దురదృష్టవశాత్తు మంగమ్మలాగే చెవిటి మూగ వైకల్యంతో పుట్టడం మధుసూదన్ రావు దంపతుల్ని తీరని మనస్తాపానికి గురిచేసింది. విధివశాత్తు మధుసూదన్ రావు తీవ్రమైన కడుపు నొప్పికి లోను కావడంతో ఆర్థిక స్తోమత లేని అతనికి మంగమ్మ పిన్ని, బాబాయిలే దగ్గరుండి మరీ ఆపరేషన్ చేయించారు. తర్వాత కొన్నాళ్లకు సరైన పౌష్టికాహారం లేక పేగు కుళ్ళిపోవడంతో మరో ఆపరేషన్ చేయించారు. డాక్టర్లు అతని ప్రాణాలకు హామీ ఇవ్వలేమంటూ చెప్పేసరికి ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమైపోయాడు. మాటలు రాక చెవులు వినిపించని కొడుక్కి 5 ఏళ్లలోపు ఆపరేషన్ చేయిస్తే మాటలొస్తాయి అంటూ చెప్పినా పూట గడవని స్థితిలో ఆపరేషన్ చేయించుకోలేకపోతున్నారు. కుటుంబ పోషణను తన భుజాన వేసుకున్న మంగమ్మకు ఉన్న వైకల్యం కారణంగా ఎవ్వరూ ఆమెను పనికి పిలవకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబం ఈ రోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చేశారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. నాకేమీ కావు అంటూ, నీ కష్టం నీది అంటూ, వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా? ఇంతే నా రాత అంటూ, శోకం నా చుట్టమంటూ, ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా? ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మీదేవి నిలుచోదా?
మాది పశ్చిమ గోదావరి జిల్లా సార్, పెద్దపాడు మండలం సార్, గండిసెరవు గట్టు సార్. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని నా జీవితకాలం ఆమెకు నోరు లేకపోయినా, మా తల్లిదండ్రి చిన్నప్పుడు చనిపోయినా ఆ శివుడే కాపాడతాడని నేను నోరులేండి చేసి మాట రాని అర్థమారణాలని చేసుకున్నాను సార్. ఈలోగా ఆ పుట్టిన అబ్బాయి కూడా నోరులేదు సార్, మాట రాలేదు సార్. డాక్టర్ దగ్గరికి వెళ్తే 12 లక్షలు అవుద్ది, 10 లక్షలు అవుద్ది అని చెప్తున్నారు సార్. నాకు ఏ ఆధారం లేదు సార్. పసివాడో ఏమిటో ఆపైవాడు తను చేసిన బొమ్మలతో. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు సొంతంగా ఏదైనా పని చేసుకోవాలి అని అంటున్నారు, ఏదైనా చిన్నపాటి వ్యాపారం ఏదైనా మొదలెట్టాలి అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు బాగుపడాలంటే మీరు ఏం చేయగలుగుతారు? మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏదో చిన్న కిరాణా షాపు, ఏదో నోరులేని జీవుల్ని ఇద్దరిని నేను తట్టుకోలేకపోతాను సార్. అదే మీరు అన్నట్టు ఇందా మాట్లాడినప్పుడు కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుంటాను, లేకపోతే ఏదైనా చిన్నపాటి షాప్ పెట్టుకుంటాను అన్నారు. అన్నాం సార్. ఏదో మీ దయ వల్ల మాకు ఏదో అనుగ్రహిస్తే మేము ఆ కాళ్ళ మీద మేము బతుకుతాం సార్. తప్పకుండా సార్. మీరు అనుకుంటున్నట్టు కూల్ డ్రింక్ షాప్ ఏదైనా చిన్న షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. దాని నుంచి వచ్చే ఆదాయం తప్పకుండా మీకు ఉపయోగపడాలి అది సార్. సార్ సో ఇప్పుడు ఇంట్లో అయితే ఎవరు పని చేయట్లేదు కాబట్టి ఆ షాప్ నుంచి వచ్చే ఆదాయం మీకు నిజంగానే ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అదే సార్. సరే. తనకంటూ ఒంటరిగా పెరిగిన, సొంతంగానే పనులు నేర్చుకున్నా, ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కష్టపడి పనిచేశాడు. టైలరింగ్ వృత్తిని నేర్చుకుని టైలరింగ్ చేయడం మొదలుపెట్టాడు. చవిటి మూగ అయిన ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం, కానీ దురదృష్టవశాత్తు పుట్టిన బిడ్డ కూడా అలాగే పుట్టడంతో ఇప్పుడు నిజంగానే ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆ ఆరోగ్యం బాగోకపోవడంతో ఇంకొంచెం బాధలోకి లోనవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకేమైనా అయితే నా పిల్లాడి సంగతి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి అన్న ఆవేదన ఇంకా ఎక్కువ ఆయన్ని ఇంకా నీరసంగా తయారు చేస్తోంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తను ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను పని చేస్తాను అంటున్నారంటే నిజంగా చాలామందికి ఒంట్లో ఉన్న అవయవాలన్నీ పనిచేస్తున్నా కూడా ఎన్ని అవకాశాలు దొరికినా సద్వినియోగం చేసుకోలేరు. కానీ తనకి ఇంత కష్టం వచ్చినా కూడా నడవలేని పరిస్థితిలో కూడా తను ఏదో ఒక చిన్నపాటి షాప్ పెట్టుకుంటాను, నేను ఆ షాప్లో కూర్చుని ఎంతో కొంత సంపాదిస్తే నా భార్యకి నా బిడ్డకి కనీసం 2 పూట్లైనా కడుపు నిండా అన్నం పెట్టగలుగుతాను అని ఆయన కోరుకుంటున్నారు. ఆయన అనుకుంటున్నట్టు ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టించడానికి, ఓ తోడ్పాటు అందించడానికి నాతో పాటు మీరు అందరూ ఉన్నారా? మా ఈ చాగళ్ళు ప్రేక్షకులందరి సమక్షంలో మీ అందరి సపోర్ట్తో ఆయనకంటూ ఈరోజు సొంతంగా ఒక కూల్ డ్రింక్ షాప్ వచ్చేలా చేయాలి. సో దానికోసం మొదటి ప్రయత్నం చేద్దాం మనం. అండ్ ఆ మొదటి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వద్దాం అనుకున్నా చెయ్యి ఎత్తండి. సో ఇక్కడున్న వాళ్ళందరి తరఫున మీ ఇద్దరు ముందుకు వచ్చారు మీ వంతు ప్రయత్నం చేయడానికి. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఓకే, సో వీళ్ళిద్దరూ చేయబోయే ప్రయత్నం చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఎక్కువ కష్టమైన పని నీకే ఉంటుంది. మీరేముందమ్మా, ఈయన ఇలా నుంచుంటాడు, ఈయన ఈ చెయ్యి గ్యాప్లోంచి మీరు బెలూన్ని బయటికి తోయాలి. సో తన చెయ్యి లాక్ ఉంటుంది, తన చెయ్యి జరపడు, తన చెయ్యి ఇలా లాకే ఉంటుంది, అందులోంచి బెలూన్ వెళ్ళాలి. సరేనా? రెడీ, పొజిషన్. ఇంకా ఆ చెయ్యి కదపకూడదు, నువ్వు ఓన్లీ ఫ్రంట్ చూడు. రెడీ, 3, 2, 1, go! అదిరే గడపుట్టిందే పయసే వడబెట్టిందే వదినే సడగొట్టిందే అసలేమై ఉంటుందే ఎదురై నన్ను చుట్టిందే ఎదనే వెలిపెట్టిందే ఎవరు కనిపెట్టందే అయినా బానే ఉందే ఇప్పుడే నీ చెయ్యే తాకి
అండ్ ఎస్ 3 బెలూన్స్ పాస్ అయితే చాలు. అండ్ సక్సెస్ఫుల్లీ ఇంక వదిలేసి పాప ఇందాన్ని ఊపిరి బిగపెట్టుకున్నాడు అబ్బాయి. అండ్ సక్సెస్ఫుల్గా ఇద్దరు కలిసి ఈ టాస్క్ని ఫినిష్ చేశారు కాబట్టి మీ ఇద్దరు చేతుల మీదుగా ఆ కుటుంబానికి 15,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే. సో ఇద్దరు ఇలా ముందుకు వచ్చారు మీ అందరి తరఫున. అండ్ మొదటి ప్రయత్నం పూర్తయింది. ఆయన కూల్ డ్రింక్ షాప్ పెట్టుకోవడానికి కావాల్సిన సొమ్ములో 15,000 రూపాయలు ఆల్రెడీ ఆయన చేతికి అందాయి. సో చాలా చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి. అండ్ గురుగారు మీ పేరు? నిఖిల్ ఓకే ఓకే. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. ఫస్ట్ టైమా? ఫస్ట్. మేడం గారు మీ పేరు? గాయత్రి. గాయత్రి. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ ప్లేసు. చాగళ్ళు చక్కగా ఎటు చూసినా పచ్చదనం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మొత్తం అన్ని బిల్డింగ్లే, ఎక్కడ చూసినా ఎంత హాయిగా ఉందో. కొన్ని సిటీస్లో అంటే మేము ఉండే ఊర్లో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా గట్టిగా పిలిస్తే బొగ్గు అసలు లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ హ్యాపీగా గట్టిగా పీలుస్తుంటే చక్కగా చెట్లు అవన్నీ ఉన్నాయి. అక్కడక్కడ పేడ ఉంది, బాగుంది, నాకు నచ్చింది. బట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎంత న్యాచురల్ పొల్యూషన్ లేని ఏరియా, ఎక్కడ చెట్లు ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది అంటారు. సో ఫర్ సపోజ్ ఇక్కడ చెట్టు ఉందనుకో, ఓకే, నువ్వు చెట్టు ఎక్కాలి. ఇప్పుడు ఇక్కడ తగులుతుంది, జాగ్రత్త. ఓకే ఓకే పర్లేదు, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను. సినిమాలు బాగా చూస్తావా? సరే, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? రకుల్ ప్రీత్ సింగ్. నేను చెప్పలా, రకుల్ ప్రీత్ సింగ్ ఇష్టం అంట. చూడు బామ్మర్ది, నీకు అక్క లాంటిది అమ్మాయి. అరే చూసినా అరే హృదయంనే నేను చూసినాలే. సరే, ఈ అబ్బాయి కొంచెం ఇబ్బందికరమైన పొజిషన్లో ఉన్నాడు, చాలా టెన్షన్లో ఉన్నాడు అబ్బాయి, కాబట్టి ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను. మేడం గారు, మీరు స్టడీస్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయా మీకు? స్పోర్ట్స్ కానీ కల్చరల్లో కానీ? సాంగ్స్ ఇష్టం మీకు? ఎస్, పాడమ్మా. చూసా 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 ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించా నా హృదయం ఆ హృదయముకే. చూసా ఒక హృదయాన్ని తినేసా ఉదయాన్నే బిర్యానీ. వెరీ గుడ్, సూపర్ గా పాడింది ఆవిడ. క్లాప్స్ ఆన్. ఇప్పుడు ఈ అబ్బాయి ఎలాగో పాడలేదు కాబట్టి డాన్స్ చేస్తాడు, ఓకేనా? అది భయమా, ఆందోళన, ఆనందమా? అలా అరిచారు. రెడీ, మ్యూజిక్. ఇంగ్లీషులోన తన్న వెట్టడెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్ మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవాకే బరువు తీస్తలే. డిస్కోలు బొబ్బలు డెప్పులైట్ కొట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల. సార్, ఎప్పటి నుంచో టైలరింగ్ వృత్తిలో ఉన్నారు మీరు. సో ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? చాలా రోజులు వస్తుంది సార్. మేము ఏకదాటిగా ఒక గుడి దగ్గర
శివాలయంలో నేను పూజారి దగ్గర ఉండేవాడిని సార్. అలాగ నెలకి 800 ఇస్తూ నా పొట్ట తిప్పలు నేను కాపాడుకున్నాను సార్. అంతట్లో వాళ్ళ బంధువులు వచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటావంటే ఆ శివుడు కూడా నాకు ప్రత్యక్షమై ఆ నోరు లేని జీవాన్ని చేసుకుంటే నువ్వు శుభ్రంగా ముందుకు నడిచే అవకాశం కూడా ఉంటుందని ఆ స్వామి నాకు చెప్పారు సార్. అందువల్ల ఈ అమ్మాయిని కూడా నేను చేసుకున్నాను సార్. చేసుకున్న తర్వాతను కూడా 24 గంటలు నొప్పి వచ్చింది సార్. ఈ నొప్పి మా అయ్యగారు తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు సార్. ఆపరేషన్ చేయించిన తర్వాతను నాకు వెనక ఎవరు లేరు సార్. ఇలాగ నా జీవితం ఇట్లా స్వామి కూడా బాగానే చూస్తారని నేను ముందుకు నడుచుకుంటూ నేను వచ్చాను సార్. మీతో పాటు ఎవరైనా వచ్చారా ఈరోజు ఇక్కడికి? వచ్చారు సార్. ఎవరు వచ్చారండి? మా మాయ గారు వచ్చారు సార్. ఇక్కడ ఉన్నారా? ఉన్నారు సార్. ఎక్కడున్నారు? ఆయనకి మైక్ ఇవ్వండి. ఆయనకి ఉన్న పరిస్థితుల్లో తను పూర్తిగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మనం మాట్లాడుతుంది కూడా సరిగ్గా అర్థం కావట్లేదు సార్. సో ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో? సార్ అతను చిన్నప్పుడు అమ్మా నాన్న చనిపోయారు సార్. చనిపోయిన కొన్నాళ్ళ పాటు వాళ్ళ మేనమామ దగ్గర కొన్నాళ్ళు పని చేశాడు సార్. మేనమామ దగ్గర ఉంటూ ఒక మ్యారేజ్ చేశారు సార్. వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి 2 పిల్లలు పుట్టాక ఆ అమ్మాయి వెళ్ళిపోయింది సార్. ఇతను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళ పాటు దేవస్థానంలోని పూజారి దగ్గరే ఏదో పని చేసుకుంటూ కొన్నాళ్ళ పాటు అలా కాలం గడుపుకున్నాడు సార్. ఆ తర్వాత ఏమో ఈ మూగమ్మాయి పరిచయం అయింది సార్. ఆ మూగమ్మాయి పరిచయం అయిన తర్వాత మూగమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే ఈ అమ్మాయిని శుభ్రంగా ఏదైనా జీవించడానికి అవకాశం ఉంటుందేమని చెప్పేసి ఈ అమ్మాయిని చేసుకున్నాడు సార్. పెద్దపాడు వచ్చిన 1 సంవత్సరం తర్వాత ఇతనికి 24 గంటలు కడుపులోకి వచ్చింది సార్. 24 గంటలు కడుపులోకి వచ్చిన తర్వాత ఆ ఆపరేషన్ నేనే దగ్గరుండి ఏదో రకంగా ఇబ్బంది పడి అక్కడెక్కడ కొన్ని డబ్బులు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించాను సార్. ఆ ఆపరేషన్ చేయించిన తర్వాత ఏదో తగ్గిపోయింది. కొన్నాళ్ళ పాటు పని చేసుకుంటూ అలాగా జీవిస్తున్నాను సార్. 1 సంవత్సరం పోయిన తర్వాత పిల్లోడు పుట్టాడు సార్. పిల్లోడు పుట్టిన తర్వాత అలా కాలం గడుపుకుంటూ చిన్నవి కుట్టుకుంటూ అలా జీవిస్తున్నాను సార్. జీవించుతుండగా అబ్బాయి పుట్టిన ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత సరైన పోషకాహారం లేనందువలన మళ్ళా ఆపరేషన్ కడుపులోకి వచ్చింది సార్. భారీ ఆపరేషన్ జరిగింది సార్. ఆయనకి ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పని చేయలేడు సార్. లివర్ అది కిడ్నీ కూడా పోయింది సార్. కిడ్నీ పాడైంది. అవును సార్. ఏ పని చేసినా ఆవేశం వచ్చేస్తారు. 2 అడుగులు నడిస్తే ఆవేశం వచ్చేస్తారు. కాలు ఉనికిపోతుంది సార్. మనిషి పట్టుకుపోతే పడిపోతాడు సార్. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా దగ్గరుండి మాట్లాడో లేదా ఎవరైనా ఏదైనా చెప్తే ఆయనకు అర్థమవుతుందా? అతనికి అర్థమవుతుంది సార్. కాకపోతే అతనికి ఉన్న ఆరోగ్య రీతి వల్ల మాట్లాడలేకపోతాను సార్. ఓకే. అమ్మాయి మాత్రం పూర్తిగా మోగ అమ్మాయి సార్. బాబు కూడా 80% మోగ చెవిటి ఉంది సార్. 9 లక్షల నుంచి 12 లక్షల వరకు సార్ అక్కడ అమౌంట్ అవుతామా సార్. వీళ్ళు చూస్తే పూటలు లేని వాళ్ళు సార్. ఆ పూట బియ్యం ఇస్తే ఇది వండుకొని తినే బతికే వాళ్ళు, కానీ అంత అమౌంట్ ఇచ్చి చేసించే దామతలకు లేదు సార్. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే నా అనుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ముందుకు రావడం, వాళ్ళ వంతు సహకారం అందించడం, మేము ఉన్నామని ధైర్యం చెప్పడం, ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు అండ్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను పని చేయాలి అని నిశ్చయించుకున్నారు. సో ఆ పని చేయడం వాళ్ళకి ఎంతగానో అవసరం. ఆయన పని చేస్తే తప్ప ఆ ఇల్లు గడవదు. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఒక కూల్ డ్రింక్ షాపో చిన్నపాటి కిరాణా షాపో కావాలి. దానికోసం మరో ప్రయత్నం చేద్దాం మనం. సో చాగళ్ళు ప్రేక్షకుల్లోంచి ఎవరు ముందుకు వస్తున్నారు మరో ప్రయత్నం చేయడానికి? సో మరో ప్రయత్నం చేయడానికి ఈ ఇద్దరు ముందుకు వచ్చారు. సో మీ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయితే ఆ కుటుంబానికి మీ చేతుల మీదుగా 20,000 రూపాయలు అందుతాయి. రైట్? ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఒకళ్ళ చేతిలో డబ్బా ఉంది, ఇంకోళ్ళ చేతిలో బొచ్చు ఉంది. సో ఈ డబ్బాకి ఒక పెద్ద బ్రొక్క ఉండును. ఆ బ్రొక్క యందు నుంచి చిన్న చిన్న బాల్ బయటికి ఎగిరిపడును. అవి ఎగిరిపడినచో మీరు బొచ్చుతో వాటిని క్యాచ్ పట్టుము. ఓకే, సో మినిమం ఈ బొచ్చులో 10 బాల్స్ మీరు క్యాచ్ పట్టుకోవాలి. రెడీ? అండ్ మీరు ఎంత పైకి వదిలితే అంత పైకి ఎగురుతుంది. తనకి టైం ఉంటుంది క్యాచ్ పట్టుకోవడానికి. 3, 2, 1 గో.
Four, 3, 2, 1. ఓకే. ఆహా, 10 పట్టుకుంటే చాలా అనుకున్నాం, 10 దాటి మరీ చాలా ఎక్కువ వచ్చాయి. వెరీ గుడ్, వెరీ వెల్ ప్లేడ్. క్లాప్స్ కమ్ ఆన్ గట్టిగా. ఇద్దరు డబ్బాతో చాలా కష్టాలు పడ్డారు అండ్ ఇచ్చిన టాస్క్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. మీకు కూడా తెలియదు మీరు ఎలా ఆడారో. నేను చెప్పిందో రకం, మీరు ఆడిందో రకం, కాబట్టి టాస్క్ ఫినిష్ అయిపోయింది. సో మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఇప్పుడు 20,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు ముందుకు రావడం, మీ వంతు సపోర్ట్ ఇలా అందించారు. సో మీరు ఏమైనా మాట్లాడదాం అనుకుంటారా? అందరికీ నమస్కారం. ప్రదీప్ గారు మన ఊరొచ్చి షో చేస్తారంటేనే మనకి చాలా పెద్ద విషయం అది. అండ్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే. నో నీడ్ టు వర్రీ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్. ప్రదీప్ పెళ్ళి ఎప్పుడు అడగండి అందరూ. నీకెందుకురా, నీకెందుకు? మొన్న పుష్కరాలకి ట్రై చేశా, కుదరలే. వచ్చే పుష్కరాలకి ఏదో విధంగా. సరే, ఈవిడి చేత ఒక సినిమా పేరు యాక్ట్ చేపిస్తాను. మీరు అందరు కలిసి ఆన్సర్ చేయాలి. మీరు ఆన్సర్ చెప్పేంత వరకు ఆవిడ యాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, రెడీ, యాక్షన్. రాజుగారు కదా? కాదురా. కాజల్ అగర్వాలా? నేను కాజల్ చేసుకుందాం అనుకున్నా కానీ కుదరట్లే. ఓడిపోయినట్టేనే అమ్మాయి. ఏం చెప్తున్నా అర్థం కావట్లే కదా అసలు. ఓ పని చేద్దాం, ఈవిడికి సినిమా పేరు చెప్తాం, ఈవిడ యాక్ట్ చేస్తారు అండ్ ఈవిడ ఆన్సర్ చెప్తున్నాను సేపు గోడ కుర్చీ వేసి ఉండాలి. ఓకే, గోడ కుర్చీ అమ్మా. ఓకే, సో ఇప్పుడు మీకు ఓకే, యాక్షన్. గోపాల గోపాల కాదు, రాంగ్ ఆన్సర్. నేను చెప్పింది అది కాదు, ఊరినే మిమ్మల్ని వేరే చెప్పా. ఓకే, నువ్వు కూడా ఓడిపోయావు కదా, మరి చెప్పు. హలో ఆంటీ, ఈవిడికి చెప్పు. మరి ఈవిడికి చెప్పు, వాళ్ళకైతే ఈవిడ చెప్పు. ఓకే, ఇద్దరు ఓడిపోయారు. కష్టం ఇలా అయితే కంపల్సరీ వీళ్ళకి పనిష్మెంట్ కావాలి. కానీ ఇప్పుడు ఇవ్వబోతున్న పనిష్మెంట్ వాళ్ళకి కాదు, అది మీకు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు. సయ్యంటూ సయ్యటకే తయ్య
మీ వంతు సహాయం అందించడానికి మీరంతా ముందుకు వస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. ఆయన కోరుకున్నట్టు ఒక అవకాశం దొరికితే ఏదైనా చిన్నపాటి వ్యాపారం మొదలు పెడదాం అనుకున్నారు. అండ్ అటు పిల్లాడి పరిస్థితి కూడా ఇంకా మాట్లాడడం మొదలు పెట్టలేదు అండ్ తనకు కూడా వినపడట్లేదు, బాబుకి కూడా. సో బాబుకి ట్రీట్మెంట్ జరగాలంటే డాక్టర్స్ చూపించారు, మీరు చూపించారు సార్. అవకాశం ఉందని చెప్పారా? అవకాశం ఉన్నదని చెప్పారు సార్. ఇంకెవరైనా వచ్చారండి వీళ్ళ తరఫు నుంచి? చెప్పండి అమ్మా. ఆవిడ పనికి వెళ్ళేవారా ఇదివరకు? పని చేసేవాళ్ళు ఆవిడ? నాకు తన అక్క అవుద్దండి. తనకి పుట్టుకతోనే చెవుడు మోగ రెండు, కాబట్టి తనకి మనకు ఏం చెప్పినా అర్థం కాదు. పనికి తీసుకెళ్ళినా సరే వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోలేకపోయేది. వాళ్ళు కూడా విసిగిపోయేవాళ్ళు. ఒకరోజు తీసుకెళ్తే రెండో రోజు తీసుకెళ్లేవారు కాదు. ఆవిడని తీసుకొచ్చిన డబ్బులు కూడా ఆవిడ సరిగ్గా ఇంట్లో ఇచ్చేది కాదు. అంటే తనకు తెలియపోవడం వల్ల ఏం చేయాలో ఏంటో సరిగ్గా చూసుకునేది కాదండి ఇంట్లో. అంటే ఏదైనా పని గురించి నేర్పించడానికి ఏదైనా ప్రయత్నం చేశారా మీరు? అంటే చిన్నపాటి పనులు, ఏదైనా ఇంటి పనులు కానీ ఇవన్నీ ఆవిడ సక్రమంగా చేయగలుగుతారా? ఇంటి పనులు అంటే అంట్లు తోముకోవడం, ఇంట్లో వంట చేసుకోగలుగుతుందండి. అది కూడా తనకి ఇష్టమైతే చేసేది, లేకపోతే లేదండి. బాగా చేసుకుంటాడండి. అంటే ఎందువల్ల అంటారు? ఓన్లీ వినపడక మాట్లాడలేని పరిస్థితా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి? ఆవిడకి మనం చెప్పేది అర్థం కాదండి. చిన్నప్పటి నుంచి మాట రాదు. చెవుడు వల్ల ఆవిడకి మనం అర్థం కాక చిరాకు పడిచేస్తుందండి. త్వరగా అర్థం చేసుకొని తొందరగా చిరాకు పడిపోతుంది. చేతులు ఏదైనా ఉంటే అది వెంటనే విసిరేద్దండి ఎవరి మీద సరే, చెప్పిన మాట అర్థం కాకపోవడం వల్ల. అంటే మానసికంగా కరెక్ట్ గానే ఉన్నారా? లోపల ఏమైనా ప్రాబ్లమ్స్? కొన్ని విషయాల్లో కరెక్ట్ గానే ఉంటుందండి, కొన్ని విషయాల్లో అర్థం చేసుకోలేదండి. ఓకే. సో ఇంటి పనులు మాత్రం చేయగలుగుతారు, బయట ఏ పని చేయలేని పరిస్థితి. అవునండి. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు ఆయనకి ఒంట్లో బాగాలేదు, తర్వాత ఎక్కువ పని కూడా చేయలేరు ఆయనకున్న సమస్యలకి. సో కిడ్నీ ప్రాబ్లం ఉందంటున్నారు ఆయనకి. అంటే ఇప్పుడు ఆయన పని చేయలేని పరిస్థితిలో ఆవిడైనా కూర్చోవాల్సి వస్తుంది. మనం చెప్తే అర్థం చేసుకోగలదండి. ఇలా చెయ్యి, ఇది చెయ్యి అని పర్టికులర్గా చెప్తే అర్థం చేసుకుంటుందండి. అందుకని తనగా అర్థం చేసుకోలేదండి ఏమి. మనం దగ్గరుండి చెప్పి చేయించుకోవాలండి. ఆ పిల్లాడికి ప్రయత్నిస్తూ ఉంటారా ఎవరైనా? చుట్టుపక్కల వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఆ అబ్బాయి కోసం? ఆయన ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఏదైనా ఉంటే మా నాన్నగారే చూసుకుంటారండి. ఆ బావకి 2 సార్లు ఆపరేషన్ అయితే కోమాలోకి వెళ్ళిపోయాడు ఒక 10 days. అప్పుడు కూడా ఎవరు పట్టించుకోకపోతే మా నాన్నగారు హాస్పిటల్కి వెళ్ళి చూపించారండి. ఆయన ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేయించిన తర్వాత బావ మిషన్ కుట్టలేకపోతున్నాడండి. అంతకుముందు మిషన్ కుట్టి ఇంటికి తీసుకొచ్చే డబ్బులు ఎంతో కొంత సహాయం చేసేవాడు. కానీ ఆపరేషన్ జరిగిన తర్వాత ఆయన ఏదైనా పని చేస్తే కాలు చేతులు వణికిపోతాయండి. కాసేపు కొంచెం దూరం కూడా నడవలేరు ఆయన ఆపరేషన్ జరిగిన తర్వాత. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యూచర్ ఎలాగా అనేదే పెద్ద సమస్యగా ఉంది. ఎలా అంటే అబ్బాయి భవిష్యత్తు పరిస్థితి ఏంటి, ఆవిడ ఎలా ఉంటారు ఏంటి అనేది? బాబుకి చిన్న పుట్టుకతోనే అవి లేవండి. కానీ మనం టెస్టులు చేయించారండి వైజాగ్లో. టెస్టులు చేయించిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత బాబుకి 5 సంవత్సరాల లోపు ఆపరేషన్ చేస్తే మాట వచ్చిందని చెప్పారండి. వినికిడి వల్ల వినబడకపోవడం వల్లే తనకు మాట రాదండి. వినిపిస్తే మాటలు వస్తాయని చెప్పారండి డాక్టర్ గారు. కానీ ఆపరేషన్ చేయడానికి 12 లక్షలు ఖర్చు అవుద్ది అని చెప్పారు. అంత ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసిన స్తోమత ఆయనకి లేదండి. ఇంటి దగ్గర గడవడానికే కష్టంగా ఉంది ఆయనకి. అలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించలేరండి. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు? థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఆయనకి ఆరోగ్యం సరిగ్గా లేక కిడ్నీ పాడైపోవడం వల్ల ఆయన ఎక్కువగా నడవలేని పరిస్థితి, ఎక్కువగా పని చేయలేని పరిస్థితి, ఆవిడకి వినపడదు అండ్ ఆవిడ మాట్లాడలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబం గురించి ఆయన ఆలోచించి ఒక చిన్నపాటి కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుందాం అనుకున్నారు. ఇదే కాదు, ఈ షో ద్వారా ఆయనకంటూ ఒక ఆధారం దొరుకుతుంది, ఒక ఆదాయం వచ్చే ఒక ఆధారం దొరుకుతుంది. కానీ వాళ్ళ ట్రీట్మెంట్లకు కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ ఎవరైనా దాతలు ముందుకు వద్దాం అనుకుంటే తప్పకుండా ముందుకు రావచ్చు. టీవీ స్క్రీన్స్ ముందు హెల్ప్లైన్ నెంబర్స్ ఉన్నాయి అండ్ ఆ హెల్ప్లైన్ నెంబర్స్కి కాల్ చేసి మీ వంతు సపోర్ట్ వాళ్ళకి అందించవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళ కోసం సొంతంగా ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టించడానికి మనం ఒక చివరి ప్రయత్నం చేయాలి. సో చివరి ప్రయత్నం కోసం ఎవరు ముందుకు వస్తున్నారు? Side, please. Local boys here. Side, please. Janaka. Aadaboye aatakinka side ivvale. హలో మేస్టారు, గురుగారు నమస్కారం. ఓకే, సో తిను ముందుకు వచ్చాడు, తిన వంతు సహాయం ఆ కుటుంబానికి అందించడానికి. సో ఆల్ ది బెస్ట్.
టాస్క్ ఫినిష్ చేయాలి, సరేనా? ఓకే, సో హ్యాపీ బర్త్డే టోపీ పెట్టుకున్నాడు ఈయన. దానిపైన బెలూన్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా దీనికి ఒక తాడు కట్టు ఉంది. సో తిను ఇక్కడున్న గ్లాసులు ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు దారం వెళ్ళినంత వరకే. సో అది దాటి ఇంకొంచెం ముందుకెళ్తే తల మీద ఉన్న టోపీ ఊడిపోతుంది. సో ఆ టోపీ ఊడకుండా ఇక్కడ ఎన్ని గ్లాసులు తిని కలెక్ట్ చేస్తాడనేదే గేమ్. మేస్టర్ మీకు అర్థమైందిగా విషయం అంతా? భలే అర్థమైంది. రెడీ, 3, 2, 1, go! Tam tam tararam pam 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 tam tam tararam pam pam tare rare rare ra tam tam loni tam 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 hridayam paadu sangeetam ninnu cherinada కష్టాలు లేని ఏ పిల్లలు లేరులే, బొమ్మల్ని బతికేవారు పిల్లలు కారులే, దిగులింక ఎలా మన మల్లరి పిల్లలై, మేఘాలు దాటి ఎగిరేము గువ్వలై. తం తం తారరం పం 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 తం తం తారరం పం పం తారే రారే రారే రా తం తంలోని తం 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 హృదయం పాడు సంగీతం నిన్ను చేరినదా. Tam tam tararam pam 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 tam tam tararam pam pam tare rare rare ra tam tam loni tam 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 hridayam paadu sangeetam ninnu cherinada. అండ్ ఎస్, సక్సెస్ఫుల్గా ఆ టాస్క్ని ఫినిష్ చేశారు అండ్ మనం గెలిచాం. కాబట్టి ముందుగా ఈ అబ్బాయి గట్టిగా చెప్పండి, కమాన్. ఓకే, సో మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు సొంతంగా కూల్ డ్రింక్ షాప్ పెట్టుకోవడానికి ఆ మొత్తం డబ్బులు ఈ బుల్లిబాబు కోసం గెలిపించి ఇచ్చాడు. ఆ మిగిలిన చెక్ మొత్తం ఇగో ఈ బుడ్డోడు తీసుకుంటాడు. ఓకే, లక్ష్మీదేవి తలుపు తట్టింది, ఓ, 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 లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే, లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా. అండ్ ఎస్, సో మా బుడ్డోడు కూడా ముందుకు వచ్చి ఎంతో చక్కగా ఆడాడు. మనోడు కూడా గట్టిగా చెప్పండి, కమాన్. సో ఇక ఇప్పుడు ఆయన అనుకున్నట్టు సొంతంగా వాళ్ళకంటూ ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టుకోగలుగుతారు. అండ్ ఇక నుంచి కొన్ని కష్టాలైనా తీరాలి, వాళ్ళ జీవితంలో ఒక కొత్త అడుగు ముందుకు వేయాలని మనందరం కోరుకుందాం. దాని నుంచి వచ్చే ఆదాయం వాళ్ళ మందులకో కనీసం 2 పూట్ల కడుపు నిండా అన్నం తినడానికో ఆ షాప్ ఉపయోగపడాలని మనంతా కోరుకుందాం. దీనికి సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సో మనం అనుకున్నది పూర్తి చేశాం కాబట్టి ఇక ఇప్పుడు సెలబ్రేషన్స్. ఓకే, నువ్వు నేను మనోడు ముగ్గురం కలిసి డ్యాన్స్ చేద్దాం. రెడీ? ఓకే, మ్యూజిక్. For deadly dance, get ready.
రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలవడనంటాయి నా చక్క బత్తాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కిస్తుంది మనసే రైలు పట్టాలు. సో ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మా చాగల్లు ప్రేక్షకులందరి సహకారంతో వాళ్ళకంటూ సొంతంగా ఒక కూల్ డ్రింక్ షాప్ రాబోతోంది. అండ్ దాంతోపాటు మా తరఫు నుంచి ఇంకో చిన్న కానుక. 3, 2, 1. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. తన ఊపిరి వంతెన చేసి పెను కడలిని దాటిస్తాడు. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు, నీవాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఆంజనేయుడు నీవాడు. ఇక నుంచి ఇక్కడున్న ప్రేక్షకుల సహాయంతో సహకారంతో మీ వంతు ఒక కూల్ డ్రింక్ షాప్ మీరు సొంతంగా పెట్టుకోగలుగుతున్నారు. కానీ ఎంతోమంది టీవీ చూసే ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళ వంతు సహాయం వాళ్ళు తప్పకుండా అందిస్తారు. అది బాబు ట్రీట్మెంట్కి కానీ మీ ట్రీట్మెంట్కి కానీ మీ ముగ్గురు ఇంకొంచెం సంతోషంగా ఉండడానికి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు తప్పకుండా చేస్తారని మనం ఆశిద్దాం. అండ్ కష్టపడి పని చేసుకుని ఆ షాప్ని జాగ్రత్తగా చూసుకుని దాని నుంచి వచ్చే ఆదాయం వాళ్ళిద్దరికి కడుపు నిండా అన్నం పెట్టేలా ఉండాలని కోరుకుందాం సార్. అట్టే సార్, మీరు బాగుండాలి సార్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మరో కుటుంబంలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనంతా కలిసి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.